ప్రియులారా, తండ్రి అయిన దేవుడు ఈ దినము రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా అందిస్తున్న వాక్యము ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. ఈ మాట ఎజ్రా అనే భక్తుడు తన రాజుతో చెప్తున్నాడు కదా, మా దేవుడు మాకు తోడుగా ఉంటారని. బానిసత్వం నుంచి విడిపించబడి వారి దేశానికి పంపించమని అన్యుడైనటువంటి రాజుతో మాట్లాడినప్పుడు చెబుతున్నటువంటి మాటలండి. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ తండ్రి అయిన దేవుడు మాకు మంచి చేస్తారు, మేము చేసే ప్రతి పనిలోనూ మాకు ఆయన తోడై ఉంటారు అని ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారందరికీ కూడా సృష్టికర్త అయిన దేవుని యొక్క హస్తము తోడుగా ఉంటుంది అని ఒక సాక్ష్యము పలుకుతున్నాడండి. అంత గొప్ప దేవుడిని మేము కలిగి ఉన్నాము అని రాజుల ఎదుట పలుకుతున్నారు. ఈ రోజున మనము కూడా మనల్ని ఆయన సాతాను బంధకాల నుంచి విడిపించి ఆయన కుమారులుగా మనల్ని ఏర్పాటు చేసుకున్న తండ్రి అయిన దేవుని యొక్క హస్తము మనకు కూడా తోడుగా ఉండి ఈ దినమంతా కూడా నడిపించమని అడుగుదామండి. సర్వశక్తిమంతుడు అయిన దేవ, జీవాధిపతి, ఎజ్రా భక్తుడు చెప్పినట్లుగా ప్రభా, మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించే వారందరికీ అని అంటున్నారు ప్రభా. నువ్వు మేలు కలుగు చేసే దేవుడు అని మరి వాక్యం సెలవిస్తోంది. ఈ దినము మాకు ఏ మేలైతే మీరు దాచి ఉంచారో ఆ మేలును మాకు దయచేయమని, మీ హస్తము మాకు తోడుగా ఉంచి, మీరు మాకు కేడముగా, మాకు చాలిన దేవుడిగా, మా సమకూర్పుగా మీరు మాకు ఉండి ఈ దినమంతా మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.